హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజులైంది కదా వీడియోస్ చేయక. ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినాయి, అందుకే నేను ఎగ్జామ్స్ కోసం స్టడీ అవర్స్ తీసుకున్నా, అందుకే వీడియోస్ పెట్టలే. ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఒక ప్లాంట్ తెచ్చినప్పుడు అది చనిపోయే స్టేజ్లో ఉండే, కానీ ఇప్పుడు నాటితే అది ఎంత పెద్దగా అయిందో చూడండి గైస్. చూసారా అది ఎంత పెద్దగా అయిందో? క్యాక్టస్ రోజు దాన్ని మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం చూసారా గైస్, మొత్తం గాలి ఘోరంగా మొత్తాన్ని. అందుకే వాన పడుతుంది అనుకుంటున్నా, అందుకే బయటకు వచ్చి వెదర్ కూడా చాలా బాగుంది చూసారు. అందుకే ఈరోజు నుంచి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ చాలా మొక్కలు ఉన్నాయి. ఒక డిఫరెంట్ ఫ్లవర్ చూపించాలా, కనకాంబరమే కానీ కలర్ వేరే డిఫరెంట్ ఉంటుంది. ఓకే చూసారా, ఇది వేరే కనకాంబరం, వెరైటీ కలర్లో ఆరెంజ్ కలర్లో ఉంది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా. చూసారా, ఇది మన ఇంటికాడ ఉన్నది, కానీ చాలా బాగుంది కలర్, అందుకే నాకు నచ్చి నేను తీసుకొచ్చుకున్నా. అందుకే చూసారా, అలాంటివి బొచ్చడు ఉన్నాయి మా ఇంట్లో, బొచ్చడు ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ ఎండకు మొత్తం ఎండిపోతున్నాయి. ఏం చేయమంటారు. ఇంకోటి చూపించాలి మీకు, స్వీట్ లెమన్ ఎంత బాగా కాస్తుందో తెలుసా గాయ్స్. చూసారా ఎంత బాగా కాస్తున్నాయో, చాలా కాస్తున్నాయి. ఇది ఫస్ట్ దీని ఫ్లవర్ ఇలా ఉంటుంది, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది మన ఏమంటాం, ఇదేమో నాకు పేరు తెలియదు కానీ చాలా బాగుంది. ఇది ఈ చెట్టు మొత్తం అవే పువ్వులు. మా గార్డెన్లో ఇన్ని ఉన్నాయి. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరు ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళదు. ఒక్కొక్కసారి ఎండ దెబ్బ తాలికి కూడా కొందరు చనిపోతున్నారు. మా ఊర్లో ఒక ఆయన చనిపోయిండు. అందుకే ప్లీజ్ ఒక రిక్వెస్ట్, ఎవరు బయటికి వెళ్ళదు ఎండ టైంలో. ఇలా మంచిగా వెదర్ బాగుందంటేనే వెళ్ళండి. నాకు ఇంకోటి రిక్వెస్ట్, నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు బాగా లైకులు ఇవ్వండి. అలా అంటే నాకు బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.